రేవంత్ రెడ్డి విధి విధానాలను బండి సంజయ్ మెచ్చుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, రేవంత్ రెడ్డి పరిపాలనను బండి సంజయ్ మెచ్చుకుంటున్నాడా? బండి సంజయ్ రేవంత్ రెడ్డి పరిపాలనకు ఫిదా అయ్యాడా? ఆయన విధి విధానాలను మెచ్చుకుంటున్నాడా అంటే ఏం చెప్తారు మేడం? బండి సంజయే కాదు, ఇవాళ అతను తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని సందర్భాన్ని బట్టి, టైం డిమాండ్ని బట్టి తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎవరైనా సరే ఫిదా అవ్వవలసిందే, ఒక బండి సంజయ్ అనే కాదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నామన్న సోయిలో లేరు. వాళ్ళు మేము ఇంకా అధికార పక్షంలోనే ఉన్నాము, మేము అధికార పక్షంలో ఉండి రేవంత్ రెడ్డి అనే ఒక సేవకుడి చేత మేము పనిచేయించడానికి ఇక్కడ కూర్చున్నాము అనుకుంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు అలా అభిప్రాయపడుతున్నారో అంటే వాళ్ళ మాటలు అలా ఉన్నాయి. వాళ్ళ మాటలు, ఇప్పుడు ఒక ఎంప్లాయీని పెట్టుకుంటారు ఒక సంస్థలో, ఉద్యోగిని పెట్టుకొని ఆ ఉద్యోగికి కొన్ని పనులు అప్పచెప్పేసేసి ఈ టైం లోపల ఈ పనులు చేయాలి నువ్వు అని చెప్పి ఒక కాల పరిమితి నిర్ణయిస్తారు. నిర్ణయించేసిన వెంటనే ఏంటి ఇంకా చేయలేదు అని అడుగుతారు చూడండి ఆఫీసుల్లో. అదేవిధంగా 100 రోజులు టైం పెట్టుకున్నారు వాళ్ళు. 100 రోజుల టైంలో ఒక 10 రోజులు కూడా కాలేదు ఇప్పటికీ, మీరు మొదలెట్టేశారు గోల్ మని. అసలు మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే, ఒక సంవత్సరం పరిపాలన అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అంటే ఏమనుకున్నారు, 365 రోజులు, 365 రోజులు అంటే ఏంటి, 52 వారాలు, ఇట్లా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు సెకండ్లు ముళ్ళు, గంటల ముళ్ళు ప్రకారంగా మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు కొంచెం మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏంటి ఆత్మపరిశీలన? మనము ఏమి హామీలు ఇచ్చి ఏ మేనిఫెస్టోలతోటి మనం ప్రభుత్వంలోకి 2014లో వచ్చాం. మనము 2019లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనము ఎంతవరకు వాటిని 18 ఎలక్షన్స్ ఎండింగ్లో ఎలక్షన్స్ అయిపోయేసరికి ఎంతవరకు మన మాటను మనం నెగ్గించుకున్నాము, మనం ఎన్ని పనులు చేశాము, తర్వాత మళ్ళీ అధికారం మనకే ఇచ్చారు ప్రజలు. 2023 ఎలక్షన్స్ లోపు మనం ఎంతవరకు చేశాము, ఇది కదండి. ఏం చేశామనేది మనం మీ నోటితో మీరు చెప్పక్కర్లా, రికార్డ్ అయిపోద్ది కదా. చరిత్ర గొప్పతనమే అది. చరిత్రలో ప్రతిదీ రిజిస్టర్ అవుతుంది, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా రిజిస్టర్ అవుతుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, మీరైనా నేనైనా ఎవరైనా. మరి ఒళ్ళు దగ్గర పెట్టుకోలేని మాటలకి దానికి తగ్గ సమాధానాలు కూడా చెప్పుకోవాల్సి వస్తారు. ఇవాళ కేసీఆర్ ఏ నోటితోటి 100 రోజులు చేయకపోతే చంపేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఎట్లా మాట్లాడతాడు? ఆయన ఇచ్చిన హామీలు ఏంటి? దళితుల్ని సీఎం అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది పోయింది. అందరికీ ప్రతి ఒక్కరికి దళిత బంధు అన్నారు, అది పోయింది. అన్నిటికన్నా ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి ఎంత ఊరించాడండి. వాళ్ళందరినీ అసలు త్రిశంకు స్వర్గంలో కూర్చోబెట్టాడు వాళ్ళని తీసుకెళ్ళి. ఇటు ఈ ఉన్న ఇంట్లోనూ ఉండలేకపోయాడు, అటు ఇచ్చిన కొత్త ఇంట్లోనూ ఉండలేకపోకుండా మధ్యలో ఉంచాడు వాళ్ళని. KG to PG ఉచిత విద్య అన్నాడు. ఎన్ని బళ్ళు పెట్టారు మీరు బళ్ళు పెట్టకపోగా 8,000 బళ్ళని విలీనం చేశారు స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని. 8,000 స్కూళ్ళని విలీనం చేయడం అంటే అర్థం ఏంటంటే, స్కూల్కి 500 మంది పిల్లలే అనుకోండి, పోనీ 200 పిల్లలే అనుకోండి, 100 పిల్లలే అనుకోండి, వాళ్ళందరి జీవితాలు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళగలరా? ఒక 5-6 కిలోమీటర్లు నడిచి పక్క ఊరిలో ఉన్న స్కూల్కి వెళ్ళగలరా? అంటే నువ్వు 6,000 8,000 స్కూళ్ళు మూసావు అంటే 6,000 8,000 ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి అని అర్థం. వాళ్ళ కోసమే నువ్వు ఈ పని చేసావు. నువ్వు చేస్తానన్నది చేయకపోయిగా ఉన్న స్కూళ్ళు కూడా తీసేసావు. ఎన్ని స్కూళ్ళల్లో బిల్డింగులు పెచ్చులూడి కింద పడుతున్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయండి. కనీసం ఆడపిల్లలకి టాయిలెట్లు కూడా నువ్వు కట్టించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎలా మాట్లాడతావు రెండో వాళ్ళ గురించి? పైగా నీ కూతురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే నువ్వు బీజేపీకి దాసోహం అంటివి. నువ్వు చేసిన తప్పు ఒకటా రెండా?
ఇక్కడ వాడెవడో అమ్మకు అన్నం పెట్టలేదు కానీ పిన్నికి గాజులు చేయిస్తానన్నట్లు ఇక్కడ రైతుల గురించి పట్టించుకోవాలి, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి. నువ్వు వెళ్ళి మహారాష్ట్రలో రైతులకు డబ్బులు ఇస్తానంటావు, పంజాబ్లో రైతులకు డబ్బులు ఇస్తానంటావు, అక్కడ పోటీ చేస్తానంటావు, ఇక్కడ పోటీ చేస్తానంటావు. అసలు నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టావు టీఆర్ఎస్ పార్టీ కాకుండా? ఇన్ని విషయాలు నువ్వు చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని నువ్వు అడిగేదేంటి? గడియారంలో ముళ్ళులాగా లెక్కలు పెడుతున్నావు నువ్వు నీ కొడుకు నీ మేనల్లుడు. అసలు ఇవాళ అసెంబ్లీ చూస్తే వీళ్ళ రచ్చ ఏంటో తెలిసిపోతుంది. మామూలు రచ్చ చేయట్లే వీళ్ళు అసెంబ్లీలో. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ లోపాల గురించి, కాంగ్రెస్ చేయని పనుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు. నువ్వు అసలు పోనీ అవన్నీ వదిలేసేసే. ఈ 10 ఏళ్ల సంగతి ఏంటయ్యా అంటే, ఇప్పుడు నువ్వేమో ఈ 10 ఏళ్ళ కాంగ్రెస్ గురించి మాట్లాడతావు, ఇంకోటి వచ్చి నిజాం పాలన గురించి మాట్లాడతాడు. నేనంటాను కాకతీయుల కాలం దగ్గరికి వెళ్తానంట. మితమేంటి? ఇదే మాట రేవంత్ రెడ్డి కూడా ఒకసారి అన్నాడు. ఇట్లా మనం లెక్కేసుకుంటా వెళ్తే ఎక్కడికి వెళ్తామండి మనము? అసలు ఇప్పుడు 2014 తెలంగాణ వచ్చింది మనకి, అప్పటి నుంచి మాట్లాడదాం. పాత వాళ్ళు తప్పులు చేశారనే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చాక నువ్వేం చేశావు అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ వాగ్దాటిని తట్టుకోలేక వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి నోరు ఎట్లయినా మూపించాలి అని చెప్పి నువ్వు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తావా చేయవా? 100 రోజులు అయ్యాక అడగండి, ఇప్పుడే ఎట్లా అడుగుతారు? ఇది ఒక విషయం. ఇది వీళ్ళ సంత ఎట్లా ఉంటే వీళ్ళ గోల. రెండో వైపు మన రాష్ట్రంలో ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, మనకి భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే 2013లో వచ్చింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, UPA 2 గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీనిలో మీరు ప్రభుత్వ ధర ఉంటుంది ప్రతి పొలానికి, ఎకరానికి ఇంత అని 4 గింతలు డబ్బులు ఇవ్వాలి. లేదు అంటే రైతు కోరుకుంటే గనక పొలానికి పొలం ఇవ్వాలి. వీళ్ళకి ఒకవేళ గ్రామాలే ముంపుకు గురయ్యాయి అనుకోండి, వేరే గ్రామం కట్టాలి, రీహాబిలిటేషన్ విలేజ్ నువ్వు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళ విలేజ్లో రోడ్లు ఉన్నాయా, మరుగుదొడ్లు ఉన్నాయా, వాటర్ ట్యాంకులు ఉన్నాయా, ఇళ్ళు ఉన్నాయా, అవన్నీ ఇక్కడ తయారు చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి. ఇది నిర్వాసితుల సమస్యలు అంటే ఇవి. మీరేం చేశారు? వాళ్ళకి డబ్బులు ఇవ్వాల, పొలానికి పొలం ఇవ్వాల, ఏవో అరకొరగా వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటానికి, పైగా మేము ఇష్టంతో ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళ చేత ఒక మాట రాయించుకుని మీరే తయారు చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. ఇప్పుడు ఈ నిర్వాసితులకి సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వసతులన్నీ అరకొరగా ఉన్నాయి. వాళ్ళు లబోదిబోం అంటున్నారు. వాళ్ళ గ్రామం చూస్తేనేమో ముంపులోకి కలిసిపోయింది. పోనీ మళ్ళీ వెనక్కి వెళ్దాము అంటే, ఒక ఊరిని వదులుకోవడం అంటే అది చిన్న విషయం కాదండి. ఒక ఇంట్లో ఒక మనిషి పోయినా భరించగలుగుతారు కానీ, ఒక ఉద్యోగం పోయినా, ఒక వ్యాపారం నష్టం పోయినా భరించగలుగుతారు కానీ, పొలమంతా అమ్మేసుకున్నా భరించగలుగుతారు కానీ, ఉన్న ఊరిని వదిలి రావాలి అంటే చాలా బెంగ ఉంటుంది వాళ్ళకి. అలాంటిది వాళ్ళని మీరు ఊర్లు ఖాళీ చేపించి నిర్వాసిత గ్రామాలు విషయంలో మీరు అసలు వాళ్ళని పట్టించుకోకుండా మీ పని అయిపోయిందా? కలెక్టర్ పని ఏంటి? మీరు చెప్పినట్టు వాళ్ళతో సంతకాలు పెట్టించి వాళ్ళకి ఏదో చెక్కులు ఇచ్చినట్టు ఇచ్చి అవజేసేయటం, చేసేసి ఇక ఆ తర్వాత వాళ్ళ మొహం చూడకపోవటం. ఇలా చేసినందుకే మొన్న ఒక కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు వీళ్ళు, టీఆర్ఎస్ గవర్నమెంట్. అక్కడ ఏదైతే నిర్వాసిత గ్రామం ప్రజలు ఉన్నారో వాళ్ళ నుంచి ఒక అతను కరుణాకర్ రెడ్డి అని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కేసీఆర్ మీద. వాళ్ళ గోడు ఊరూరు చెప్పుకుంటూ తిరిగాడు అతను. వాళ్ళు నష్టపోయింది ఏంటో మనం కూడా మాట్లాడుకున్నాం ఒకసారి. మరి ఈ సమస్యల గురించి నేను వీటి పరిష్కారానికి నేను కంకణబద్ధుడై ఉన్నాను అని రేవంత్ రెడ్డి ప్రకటించాడు అంటే మరి అది హర్షించాల్సిన విషయం కాకేమవుతుంది? ఇప్పుడు రేపొద్దున మీరు చూడండి, బండి సంజయ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనగానే మేము ముందు నుంచి చెప్తున్నాం వాళ్ళు ఒకటే అని కేటీఆర్ అనకపోతే చూడండి. మిడ్ మారేరు అంశం ఏదైతే ఉందో దాన్ని నిర్వాసితులకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని అంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది గొప్ప విషయం. పరిపాలన బాగుంది అని
బండి సంజయ్ అన్నాడు, మీరు నేను కూడా కరెక్ట్ అంటున్నాం, ఏకీభవిస్తున్నాం. ఎవరు మాట్లాడినా అది ఏకీభవిస్తారు, అదేమి కాంట్రడిక్ట్ చేసే విషయం కాదు. అసలు మనకి రెండో ఉద్దేశం ఉండదు దాంట్లో. అది నిర్వాసితులకు న్యాయం జరగాలి, ఇది బండ గుర్తు. అలాంటి దాని మీద మాట్లాడితే కూడా రేపు పొద్దున కేటీఆర్ ఈసారి శాసనసభ స్టార్ట్ అవ్వగానే ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే వాళ్ళు ఒకటే, వాళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం ఉంది అని మాట్లాడతారు. చూడండి, వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అనుకూలమైన మాటలు మాట్లాడితే ఎవరైనా మంచోళ్ళు, వీళ్ళకి ఇబ్బంది కలిగించే మాటలు ఎవరైనా మాట్లాడారు అంటే కనుక వీళ్ళకి బాధ అయిపోతుంది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల పరిపాలన గురించి రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడతాడు అని చెప్పి తెలివిగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. 2014 ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. మరి ఆ ప్రభుత్వం బాగలేదనే మీకు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కూడా కాదనుకుని నువ్వేదో తీసుమార్కానవనే కదా నీకు ఇచ్చింది. నీకు ఇస్తే నువ్వేం చేసావు చెప్పు? 10 సంవత్సరాల్లో తెలంగాణ పరిస్థితి ఏం చేసావు? అప్పులు పెట్టావు. మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు కుప్పగా ఉంది. ఇవాళ వాళ్ళు మేము 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాము, ఈ గ్యారంటీల్ని సక్సెస్ఫుల్గా నిజం చెయ్యాలి అంటే కనుక, వాస్తవ రూపం దాల్చాలి అంటే కనుక మాకెంత డబ్బు కావాల్సి వస్తుంది, అసలు ఆ డబ్బు మన దగ్గర ఎంత ఉంది, ఏ శాఖ ఎంత అప్పుల్లో ఉంది అనే దాని గురించి వాళ్ళు ఇప్పుడు సస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే ప్రతి శాఖ గురించి నివేదికలు తెప్పించుకుని అవగాహన చేసుకుని దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలనుకుంటున్నారు. వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఇది నిజంగా ఎవరైనా చేసే పని. ఎవరైనా ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది, ఈ శాఖ పరిస్థితి ఎలా ఉంది, దీనికి అప్పులు ఇన్ని ఉన్నాయి, ఆదాయం ఇంత ఉంటుంది, ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉంటుంది, వచ్చే సంవత్సరం ఇంత ఉంటుంది, మనం దీని నుంచి ఇంత తీయగలము, ఈ డబ్బులు ఖర్చు పెట్టగలము అనే ఒక అవగాహనకు రావటం కోసం వాళ్ళు శాఖలన్నింటినీ అధికారులను కూర్చోబెట్టుకుని వాళ్ళు సమన్వయం చేసుకొని వాళ్ళు జమా ఖర్చులు వేసుకుంటున్నారు. దానికి కూడా ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసి ఈ పనులు చేయకుండా ఉండటం కోసం శ్వేతపత్రాలు విడుదల చేయాలంటున్నారు అని మాట్లాడుతున్నారు. ఏమో రేపొద్దున ఆ పని కూడా పడవచ్చు. ఎందుకంటే ఎక్కడ డబ్బులు లేవు అనుకోండి, ఎక్కడి నుంచి చేస్తారు? ఏమన్నా పైనుంచి ఊడిపడతాయా డబ్బులు ఏమన్నా? వాళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా తెలివిగా అడుగులేస్తుంది. రఘురామ్ రాజన్ గారు వచ్చారు హైదరాబాద్, ఆర్బీఐ పూర్వ గవర్నర్. ఆయన్ని కలిసి ఏమండి మా పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మేము ఏం చెయ్యము అని అడిగారు. అడిగితే ఆయన సింపుల్గా మీరు దుబారా చేయకండి, పొదుపు చేయండి, ఖర్చులు తగ్గించండి, అలాగే సంక్షేమం మాటున అభివృద్ధిని మీరు కుంటిపరచకండి, అభివృద్ధిని సంక్షేమం ఎప్పుడు మింగేయకూడదు, ఇలాంటి సలహాలు చెప్పాడు. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట? అదే ఈ కేసీఆర్ అనుకోండి, కేటీఆర్ అనుకోండి, అసలు నాకు తెలియదు ఏంటి, నేను 80,000 పుస్తకాలు చదివాను, నాకు తెలీదా? రఘురామ్ రాజన్ వచ్చి నాకు చెప్పాలా? ఆర్బీఐ గవర్నర్ అయితే ఎవడికెక్కువ, నాకేనా ఎక్కువ అని మాట్లాడతాడు. అంటే నిపుణుల సలహాలు తీసుకోవటానికి కూడా కేసీఆర్కి ఇష్టం ఉండదు. అంతా నాకే తెలుసు, అంతా నేనే చేస్తాను, అంతా నేనే చేశాను అనే భ్రమలో ఆయన ఉండి ప్రజలను కూడా ఆ భ్రమలో ఉంచాలనుకుంటాడు. మరి అలాంటి వాళ్ళు సరైన నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు మన గొప్పతనం ఏంటి అంటే మన శత్రువు కూడా మన పొగిడేటట్లు ఉండాలి, మన శత్రువు కూడా మన విమర్శించాలంటే భయపడేటట్లు ఉండాలి. అది పని విధానం. అంటే ఆ పని విధానం రేవంత్ రెడ్డి దగ్గర చూస్తున్నాం మనం ఇవాళ. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పని పరిస్థితి, భేషజాలు ఎన్నున్నా అహాలు ఎన్నున్నా అన్నిటినీ దిగమింగుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మాట్లాడాల్సింది. ఇలాగా ఇంకెలా మాట్లాడతారు? ప్రమాణ స్వీకారం చేయటానికంటే ముందే ఛార్జ్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఎవరైనా ఒకసారి గెలవగానే అమ్మయ్య గెలిచాము, 4 రోజులు రెస్ట్ తీసుకుందాము అన్నట్లుంటారు. ఏదో కొంచెం హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది. ఫస్ట్ 6 నెలలు ఎవరు ఇంటర్వ్యూ అడిగితే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వటం, కాలక్షేపం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. అలాంటిది అతను అలాంటి పనులు పెట్టుకోకుండా సీరియస్గా ఏంటి అసలు మన రాష్ట్రం పరిస్థితి ఏంటి, మనం ఏం చేయగలం, ఎలా చేయగలం అనే విషయం మీద 24 గంటలు ఆలోచిస్తున్నాడు. పైగా పొదుపుకి
తనకై తను ఎంత చేయగలడో పొదుపు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నాకు స్పెషల్ వెహికల్ అక్కర్లేదన్నాడు, నాకు కాన్వాయ్ అక్కర్లేదన్నాడు. కాన్వాయ్ ఉంటే కనుక, అంటే కాన్వాయ్ ఉండొచ్చు కానీ పాత వెహికల్స్నే కాన్వాయ్గా, కొత్త జనరల్గా ముఖ్యమంత్రి మారగానే కొత్త కాన్వాయ్ కొంటారు. ఇప్పుడు కొత్త కాన్వాయ్ కొనాలంటే 50 కోట్లు వద్దన్నాడు. నేను నా సొంత కారే వాడుకుంటాను, దాన్నే నేను బుల్లెట్ ప్రూఫ్ చేయించుకుంటాను అన్నాడు. మరి ఇలా అంటే వ్యక్తిగత స్థాయి నుంచి పొదుపు చెయ్యాలి, దుబారా వద్దు అనే తత్వం ఉంటేనే వాళ్ళు ఈ రాష్ట్రం బయటపడగలుగుతుంది. ఇలాంటి పని మీరు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మీరు ఆలోచించారా? మీ చేష్టలు కానీ, మీ మాటలు కానీ, మీ పని విధానం కానీ ఏ రోజన్నా ఇలా ఉందా? మీరు అసలు ఎట్లా మాట్లాడతారు? అందుకని కేటీఆర్ వాళ్ళు కొన్ని రోజులు నెమ్మదిగా ఉండి అసెంబ్లీలో సహకరించి 100 రోజులు అవనిచ్చి వీళ్ళు ఎలా చేస్తారో వేచి చూడండి. వేచి చూసిన తర్వాత 100 రోజులు అయిన తర్వాత ఏం చేశారు, ఏం చేయలేదు అనేది మీరు మాట్లాడండి. అప్పుడు కూడా మీకు మాట్లాడే హక్కు లేదు నాలాంటి వాళ్ళని అడిగితే. అంటే 10 సంవత్సరాల్లో మీరు చేయలేని అభివృద్ధి 10 రోజుల్లో చేయమంటే 10 రోజుల్లో ఎట్లా చేస్తారు చెప్పండి? ఎలా సాధ్యం అవుతుంది? అసలు మీరు ఏ నోటితో అడుగుతున్నారు? మీరు ఎందుకు అడుగుతున్నారో కూడా మాలాంటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏం కాదు. ఎందుకు అంటే ఇవాళ పాత కాంగ్రెస్ వాళ్ళు, పాత తెలుగుదేశం వాళ్ళతోటి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళ మొత్తం ఒక 4 ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందులోనే ఉండి తలమునకలైన వాళ్ళు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళిద్దరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ లెక్కలు తీయండి, ఏ పార్టీల నుంచి వచ్చారో అందరికీ తెలుసు. 40 ఏళ్ళగా మేము రాజకీయాలు చూస్తున్నాం కదా, తెలుసు. అందరూ ఓల్డ్ కాంగ్రెస్, ఓల్డ్ టీడీపీ. వాళ్ళందరూ ఈ గంప నుంచి ఎప్పుడు దూకుతారా, బొట్టెత్తేసి ఎప్పుడు పారిపోతారా అనే భయం మీకు పట్టుకుంది. అందుకని మీరు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, మనం కూడా చాలా బలవంతులవి, అసలు ఈ గవర్నమెంట్ పడిపోతుంది, అందుకే వాళ్ళు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు, 6 నెలల్లో పడిపోద్ది, 3 నెలల్లో పడిపోద్ది, పడిపోయే గవర్నమెంట్ అని ఎందుకు చెప్తున్నారు అంటే, పడిపోయే గవర్నమెంటు అంటే మునిగిపోయే పడవను ఎవరెక్కుతారు? అందుకని ఆ పడవ మునిగిపోతుంది అని ఈ పడవలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, వీళ్ళు ఎక్కడ దూకుతారోనని. అందుకోసం ఇంత పెద్ద మాటలు మాట్లాడి తన వాళ్ళని జాగ్రత్త చేసుకుంటానికి ఇలా మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. అందుకని వీళ్ళు కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా కాంగ్రెస్ ఏం చేస్తుందో వేచి చూసి అప్పుడు మాట్లాడితే అది ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయం అనిపించుకుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.